36 పెడదాం లేదు బాగుంటుంది. ఇప్పటికి వస్తారు 35 పెడదామా? 35.5 పెడతాం సార్. 5.5. రైట్. నెక్స్ట్ ఏంటి? ఇస్తా రౌండ్. చూడండి కిస్తా రౌండ్. ఈ పాయింట్ ఎక్కువ ఉంది కిస్తా రౌండ్. 23 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? మోకాలు పొడవులో సగం వేస్తాం సార్. 18 నిమిషాలు వేసి 18 వేసే సరిపోతుంది. ఇలా తీసుకోవాలి. 8 ఇంచులు ఉంది. 20 20.5 20.05 20.05 14 20.5 20 ఓకే 14-10 ఇందాక తీసాం కదా షర్ట్లో 30. నెక్స్ట్ ఏంటి? సీట్ భాగం చూడండి. ఎక్కడ తీసుకోవాలి సీట్ భాగం? ఇక్కడ నుంచి 4 ఇంచుల కిందకి తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా 4 ఇంచులు ఇలాగా. ఓకేనా? ఎక్కడ ఈ ప్లేస్ లో సైడ్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. 56.5 దగ్గర డివైడెడ్ బై 2 11 - 3 9. మోకాలు పొడవు ఏం చేయాలి? చూడండి తొడభాగం దగ్గర ఏం చేయాలి మనం? 2 భాగాలు చేయాలి. ఎంత? 10.55 ప్లస్ ఇతను ఎలాంటి పాయింట్ కావాలన్నారు? -3 8.5 కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏ పాయింట్ కావాలన్నాడు అతను? నార్మల్గా ఇలాంటి పాయింట్ అయిందనుకోండి కంఫర్ట్, ఎక్కువ లూజ్ ఉండదు, ఎక్కువ టైట్ ఉండదు. ఇలాంటి పాయింట్ అయితే మనం 2 ఇంచెస్ యాడ్ చేసుకోమని చెప్తాను. తను చూడండి పాయింట్ టైట్ ఉంది. ఓకేనా? సో మనం ఇక్కడ 1.75 యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఎంత మొత్తం? చూడండి సేమ్ డివైడెడ్ బై 2 ఎంత? 7 కదా. ప్లస్ 1.75 సేమ్ ఇది కూడా నడుము వచ్చేసరికి 4 భాగాలు చేయాలి. 8.5 ప్లస్ 9.5. ఎందుకంటే అటువై భావించి అక్కడ సౌండ్ ఏమయ్యా? ఇప్పుడు చూడండి నడుము ఎంత? 4 భాగాలు చేస్తే 36 9 వస్తుంది కదా. ఒక ½ ఇంచ్ ఉంది. 9.15 అలా అవుతుంది. ప్లస్ 1 ఇంచ్ 10.25 వేసుకోండి సార్. ఓకేనా? ఇలా మనకి క్యాల్కులేషన్ పార్ట్ అనేది ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఎక్కడ మైనస్ చేయాలి, ఎక్కడ తీసేయాలి, ఎక్కడ 4 భాగాలు చేసుకోవాలి అనేది ఈ పట్టిక మనకు వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మాత్రం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. వేసుకోవచ్చు. అప్పుడు నడుములో 4 భాగాలు వేసాం సేమే. 8.5 వచ్చింది ఇక్కడ. ఇక్కడ 8.5 ఏది చేసినా నో ప్రాబ్లం. ఇస్తారా ఉంటే నీకు తీసుకోవడం రాకపోతే కొలత కళ్ళు ముందుకొని నడుములో 4 భాగాలు చేసేయచ్చు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. లేదా ఇక్కడ చేసేటువంటి ఇదంతా క్లీన్ చేసేయండి. చేసేసి ఇస్తారా ఉంటే కదా నడుములో 4 భాగం అంతే. ఎంత? నడుములో 4 8.5 ప్లస్ 1 ఇచ్చేసి యాడ్ చేసేసాను అనుకోండి అయిపోయింది పాయింట్. ఫెయిల్ అయిపోయినట్టే. నడుములో 4 భాగం ఎంత వచ్చింది అదే మనం పర్ఫెక్ట్గా వేయాలి. ఓకేనా? కలుపుకుంటా అంటే ఒక పాయింట్ ఇచ్చి మెజర్మెంట్ ఎలా వచ్చిందని అర్థమైంది కదా. ప్యాంట్ మెజర్మెంట్స్ చూసాము ఎలా తీసుకోవాలని.
వచ్చిన కొలతల్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా కలుపుకోవాలన్నది అయిపోయింది. ఇప్పుడు పాయింట్ క్లాత్ 120 మీటర్స్. ఓకేనా? మనకి పాయింట్ కుట్టడానికి ఏ వ్యక్తికైనా సరే 120 మీటర్ ఇస్తారు షాప్ దగ్గర. ఓకేనా? 120 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి కింద ఫోల్డింగ్ చేసుకోవడానికి ఒక 2 ఇంచెస్. మళ్ళీ కింద చేతులు ఆఫీస్లో చెప్తామంటారు. ఎందుకు వచ్చి కట్ చేసుకుంటే అట్లా అయిపోతాయి. ఇప్పుడు ఫోల్డింగ్ చేయడానికి 2 ఇంచెస్ పెట్టాను. ఫస్ట్ మెజర్మెంట్ అయితే మనకి 34.5 34.5 ఇంచులు. ఓకేనా? తర్వాత ఏముంది? ఎంత? 8.5. తర్వాత ఏముంది? ఎంత? 18. ఫస్ట్ సెకండ్ థర్డ్ లైన్లు వచ్చిన తర్వాత స్ట్రైట్గా తీసుకుంది. ఇప్పుడు మీరు బోర్డు మీద ఎలాగైతే గీశారో ఇప్పుడు మీ మైండ్లోకి రావాలి మొత్తం మ్యాప్ మొత్తం. మధ్యాహ్నం ఏం భోజనం పెడతారు, కొద్దిసేపు ఉంటే టీమ్ రేట్ వెళ్తాము, నేను 2 గ్లాసులు తాగాలి, ఇవన్నీ ఆలోచన వద్దు. ఫోకస్ ఆన్ మైండ్. ఓకేనా? పొడవు ఇస్తారా? వచ్చిన తర్వాత స్ట్రైట్గా లైన్ తీసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ లైన్ దగ్గర ఏం చేయాలి? నేను ఏం గీయకూడదు, 2వ లైన్ దగ్గరికి రావాలి. ఓకేనా? 2వ లైన్ దగ్గర కూడా మీరు బాగా గమనించండి. ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులు మనకు అవసరం లేదు. మనకి కావాలి మనం తీసేయాలి. తీసేసి ఇక్కడి నుంచి మనం మెజర్మెంట్ చేసుకోవాలి. ఇది బాగా మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి, 2వ లైన్ దగ్గరికి వచ్చాను. తర్వాత మెజర్మెంట్ ఏముంది? థైస్ ఎంత? లాస్ట్ 12 ఇక్కడ వేసేస్తాం. ఇందులో సగం ఎంత? 6. ఓకేనా? ఈ రెండింటి మధ్య ఎంత ఉంటుంది గ్యాప్? 6 ఉంటుంది. ఇదే 6 ఈ లైన్ దగ్గర వేసాం. మళ్ళీ సేమ్ ఈ లైన్ దగ్గర 6. ఓకేనా? చూడండి, మనం మార్కింగ్ గీసాం కదా, ఇక్కడ నుంచి 6 మీరు స్టార్టింగ్ నుంచి వేయచ్చు. మళ్ళీ 3 డాట్స్ని ఏం చేయాలి? లాస్ట్ స్ట్రైట్గా లైన్ తీయాలి. చెప్పు ఏంటి డౌట్? అది నేను కన్ఫ్యూజ్ కాకపోతే నో ప్రాబ్లం. మన క్లారిటీ. ఓకేనా? చూడండి, తొడభాగం అయిపోయింది కదా. నెక్స్ట్ ఏముంది? మోకాలు ఎంత? లాస్ట్లో చూడండి. ఇప్పుడు మీకు అందులో 8.75 ఎలానో డివైడ్ చేసి నాకు రాదు అంటే 8.75 తెలుసు కదా, అందులో ఇలా పెట్టండి. ఓకేనా? కరెక్ట్గా ఇక్కడ పెట్టండి. ఈ సగం అనేది ఇక్కడ స్టార్టింగ్ తీసేది. ఓకేనా? ఇప్పుడు టేప్ ఇలాగా ఓపెన్ చేసేది. 8.75 మీరు ఇక్కడ మార్కింగ్ తీసుకుంటున్నాను. టేప్ ఇలా తీసేయండి. కరెక్ట్గా మనకి 8.75. ఓకేనా? తర్వాత ఏముంది? ఎంత? 6.75 సేమ్ అంతే. 6.75 కూడా ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటాము. ఇక్కడ మార్కింగ్ ఇస్తాము కరెక్ట్గా. తర్వాత ఇలా ఓపెన్ చేస్తే 6.75 కరెక్ట్ కదా? ఇలా మనకి మార్కింగ్ తీసుకోవాలి. ఈ 3 డాట్స్ వచ్చిన తర్వాత పాదం దగ్గర నుంచి మోకాల వరకు స్ట్రైట్గానే తీసుకోండి. ఓకేనా? ఇక్కడ కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు. పిక్క భాగం దగ్గర ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ నువ్వు మాటికి ఎక్కడికి వెళ్తావు? స్కూల్ ఇవ్వండి సరే. స్కూల్ నిక్కర్లకి అయితే నిక్కర్లో చెప్పాను. చూడండి, ఈ డాట్కి ఇలా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ ఇలా రౌండ్ రావాలి. ఓకేనా? గీతలు ఇక్కడ నేను చూడలేదు.
అసలు ఇట్లా రౌండ్. అయితే వద్దు. ఓకే తర్వాత ఎవరు? ఎక్కడైతే రౌండ్ స్టార్ట్ అయిందో అక్కడ మీరు వేసి చిన్నది కొంచెం. 2.5 అదే ఇంపార్టెంట్ అర్థం కావట్లేదు. రౌండ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వేసేయండి. ఖచ్చితంగా 2.5 ఉంటుంది. ఉందా? ఇప్పుడు మనకి ఈ రెండింటికి సెంటర్ భాగం ఏదైతే ఉందో దాని ప్రకారం మనం తీసుకోవాలి. ఈ భాగం తీసుకోవాలి. ఎంత 10.25 అంతేనా? ఇప్పుడు స్కేల్ సహాయంతో ఈ మూడింటిని కలుపుకోవాలి. ఓకేనా? స్టైల్గా ఉంటుంది. ఇప్పుడు ఏముంది ఇంకా మనకి పాకెట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి క్లాస్ 6.5 ఇక్కడ నడుమ దగ్గర మనకి ఇక్కడ సైడ్కి ఏమో ఒక పావు ఇంచు, ఇక్కడ ఒక పావు ఇంచు కూడా ఉంది. అలా క్లాస్కి చూసుకొని అలా పెట్టేయండి. జస్ట్ లైన్ రాసుకోండి. పాయింట్ అనేది రౌండ్గా ఉంటుంది. ఓకేనా? అర్థమైంది కదా మీకు? ఇంకా ఎక్కడైనా అర్థం కాకుండా చెప్పండి నాకు. కట్ చేసిన 34. డబ్ల్యూ అంటే ఏంటి? నడుము. ఓకేనా? ఎందుకంటే స్టిచ్చింగ్లో మళ్ళీ మనము నడుము కొలత యూజ్ అవుతుంది కాబట్టి రాసి పెట్టుకుంటే మళ్ళీ మనం బుక్ తీయాల్సిన పని ఉంటుంది. ఎక్కడైతే మనం క్లాస్ తీసుకున్నామో పాకెట్ కోసం పెట్టాలి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి పెట్టలేదనుకోండి ఎక్కడ దాకా పెట్టాలనేది మనకు అర్థం కాదు. అర్థమైందా? మరీ ఎక్కువ పెట్టద్దు, కొంచెం పెట్టండి. ఇక్కడ రాంగ్ చేస్తాను. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ వేసి రాంగ్ మళ్ళీ ఇక్కడ వేసారనుకోండి రెండు ఒకే వైపు వచ్చేస్తారు. వేసిన తర్వాత మొత్తం మీద ఇట్లా తీసేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం కటింగ్ చేయాలి మనం? ఇదే క్లాస్ని ఇలా ముందుకు జరపండి. ఓకేనా? ఇది ఫ్రంట్. మనం ఎలా కట్ చేసినప్పుడు ఇలా కట్ చేసాము కదా. ఓకేనా? ఇలా కట్ చేసినాము. దీన్ని ఇలాగే ఇలా ఓకే. ఇక్కడ పైన ఒక 3 ఇంచెస్ అలా వదులుకోండి. ఇలా కదలకోకుండా స్కేల్ చేసుకోండి. ఇప్పుడు క్లాత్ స్ట్రైట్గా ఉందా లేదా అని చెకింగ్ చేసుకోండి. ఈ లైన్ నుంచి ఎంత ఉంది కింద? 9.5 పెట్టేసేయండి. 9.5 ఉంది కదా. ఇక్కడ చూడండి 9.5 ఉందా లేదా? 9.5 కరెక్ట్గా ఉంది కదా. క్లాత్ అనేది మనకు స్ట్రైట్గా ఉంది. బ్యాక్ కూడా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఒక్క పావు ఇంచ్ కిందకి ఇలా క్రాస్ తీసుకోండి. ఓకేనా? ఇక్కడ మాత్రం సేమ్. ఇప్పుడు ఫస్ట్ లైన్ దగ్గర 2 ఇంచెస్. ఓకేనా? ఇప్పుడు మీకు ఇక్కడ 2 ఇంచెస్ ఎందుకు పెడతాను? ఏం 2.5 పెట్టుకోవచ్చు కదా, లేకపోతే 3 ఇంచులు పెట్టుకోవచ్చు కదా. మనకి టైస్ లూజ్ ఎంత? టైస్ లూజ్ ఎంత మనకి? 14. ఇప్పుడు మనకి లూజ్
కోసం మొత్తం అంతా కలుపుకొని 1.7 పేజెస్ 12 ఇంచెస్ తీసాం. 12 ఎంత 24 మనకి ఓవరాల్గా స్టిచ్చింగ్ చేసేసరికి రావాలి. మీకు అర్థమైందా పాయింట్ ఓవరాల్గా అది రావాలి 24 రావాలి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ ఎంత మనకి 12 అంటే ఇందులో హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ అటువైపు స్టిచ్చెస్ పోతుంది కదా. ఎంత ఉంటుంది ఇక్కడ? ఇప్పుడు 24 కావాలంటే నేను బ్యాక్ ఎన్ని ఇంచులు పెట్టాను? ఫర్ ఎగ్జాంపుల్ 14 ఇంచులు పెట్టాను. 14 ఇంచులు బ్యాక్ పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఇటువైపు అటువైపు నాకు హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ పోతుంది కదా బ్యాక్లో కూడా. ఎంత ఉంటుంది ఇక్కడ? 13 ఒక 11 ఎంత వచ్చిందా మనకి? 24. నేను బ్యాక్ ఎంత పెట్టాలి? చూడండి 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. అలా క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు అర్థమైంది కదా? ఓకేనా? అప్పుడు 2 ఇంచులే కదా ఎక్స్ట్రా. అంటే మనం ఎలా 12 ఇంచులు చేసాము. ఇక్కడ నుంచి 2 ఇంచులు అంతే. అలాగా క్రాస్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను? ఫ్రంట్ కంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేసుకుని చెప్పాను. కరెక్ట్గా హాఫ్ ఇంచ్ వేసుకున్నాను. ఓకేనా? ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి మనం 9.5 పెట్టాము. మన నడుము ఎంత? 8.5. ఒరిజినల్గా 8.5. ఇది మన నడుము. ఇప్పుడు మనకి బ్యాక్లో 8.5. ఇది ఇక్కడ పెట్టాను నేను. హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కావాలి కదా నాకు ఇక్కడ పోతుంది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్. మళ్ళీ 1 ఇంచ్ నాకు ఇక్కడ ఫ్లీట్ వస్తుంది. మొత్తం ఎంత? 1.5. 8.5 1.5 ఎంత? 10 ఉందా? అలా మీరు క్యాల్కులేషన్ చేసుకోవాలి. నేనేం చెప్పానంటే ఇదంతా ఆలోచించడం కన్నా ఫ్రంట్ కంటే ఒక 4 ఇంచ్ ఎక్కువ వేసుకుంటే మీరంతా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా అయిపోతుంది. అంతే అంతే. హాఫ్ ఇంచ్లోనే మనకి ఇక్కడ బ్యాక్లో హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ పోతే ఇక్కడ ఫిఫ్టీన్ కూడా మనం క్లాత్ తీసినట్టే. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు ఈ లైన్ ఇలా స్ట్రైట్గా తీసుకోండి. ఇలా బ్యాక్ తీసేయండి, ఫ్రంట్ తీసేయండి. ఇలాగా ఈ లైన్ ఉందా? ఇలా అదే ఇలా కొంచెం ఇలా క్రాస్ పెట్టాలి కానీ ఇలా లోపలికి అయితే రావద్దు. ఓకేనా? ఈ లైన్ ఇలా ముందుకు తీసుకోండి. మనకి బోర్డు మీద అయితే ఇది క్లీన్ ఇది తీయడానికి అవ్వదు కాబట్టి అలా చేసేసాం. తీయడానికి అవుతుంది కాబట్టి ఇక్కడ రౌండ్ తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ట్రా క్లాత్ అది మీ ఇష్టం. 1.5 2 ఇంచెస్ మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదంతా తీసిన బాగానే ఉంది. ఇక్కడ నేను ఇక్కడ ఈ హైట్ ఎలా డిసైడ్ చేయాలి? నేను 1.5 2 పెట్టుకోమని చెప్పాను ఎగ్జాంపుల్గా. ఎందుకు పెట్టుకోవాలి 1.5 2? మనకు ఇస్తారా ఉంటేనే డిపెండ్ అయి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను. చూడండి, ఇక్కడ ఆఫీస్ తీసేసి ఇక్కడ ఆఫీస్ తీసేసి ఫస్ట్ ఫ్రంట్ మనకు 1.5 బిల్ట్ వస్తుంది. ఇక్కడ బిల్ట్ వస్తుంది. బిల్ట్ మొత్తం 3 ఇంచెస్ కదా. 3 ఇంచెస్ తీసేయండి. ఇలా అంతే. చూడండి, ఇక్కడ కొలుచుకొని వెళ్ళండి. ఎంత? 11.5. ఇక్కడ ఆఫీస్ పోతుంది కదా. ఎంత మనకి ఇస్తా రౌండ్? 23. 23 ఇక్కడికి వచ్చింది. హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కావాలి కదా మనకి. 23 దగ్గర మనకు మార్కింగ్ వచ్చింది. 23. ఇప్పుడు ఇది కొలుచండి ఎంత చెప్పానా? కాబట్టి మీరు ఏం ఆలోచించకుండా ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 1.5, ఇక్కడ 1.25 వేసి. ఓకేనా? ఇక్కడ మాత్రం 2 ఇంచులు. అర్థమైంది కదా? ఎందుకంటే ఈ గ్రాస్ ఫ్రంట్ భాగం మనం ఇలా కట్ చేసామో ఇది ఇలా రావాలి. అప్పుడే మనకు రౌండ్ అనేది ఫుల్ అవుతుంది. అర్థమైందా? స్ట్రైట్గా గీయకూడదు, కొంచెం క్రాస్ అంటే. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ మార్కింగ్ నుంచి నేను
ఇక్కడ ఓకేనా సెంటర్ పాయింట్ చూసుకొని మార్కింగ్ చూసుకోవాలి మంచి ఉంది మొత్తం ఇక్కడికి ఉంది కదా 5 అక్కడ 3 ఇంచెస్ డౌన్ 3 ఇంచెస్ డౌన్ మనం ఏమేయాలి బ్యాక్ ప్యాకెట్ ఏమంటారు బెల్ట్ ప్యాకెట్ అంటారు ఓకేనా అక్కడ మనం ఫీట్ కోసం మార్కింగ్ తీసుకుంటాం ఇక్కడ 5 ఇంచెస్ ఇక్కడ 2.5 ఇక్కడ 2.5 ఇది మనకి బ్యాక్ ప్యాకెట్ మార్కింగ్ అర్థమైందా కట్ చేద్దామా ఇంకా యాక్చువల్లీ ఫ్రంట్ ఎలా ఉంటుంది బ్యాక్ ఎలా ఉంది ఫ్రంట్ ఎలా ఉంది ఇక్కడ సేమ్ అది చూసి కట్ చేస్తాం ఇక్కడ ఇటు సైడ్ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకుంటాం ఇక్కడ కూడా ఫ్యూచర్లో ఏమైనా లూజ్ అవుతుంది టైట్ చేసుకోవాలి అదే టైట్ అవుతుంది లూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా క్లాత్ మనం వదిలిపోవచ్చు అర్థమైందా ఇక్కడ మళ్ళీ దీని మీద వేసినాం అనుకోండి లూజ్ అయిపోతుంది ఇది లోపల ఉంటుంది ఓకేనా ఈ ఖర్చు లాగానే ఇక్కడ సేమ్ ఉంటుంది అర్థమైంది కదా కట్ చేస్తున్నాను చూస్తావా మనకి ఏదైనా బరువుగా స్కేల్లో అలా పెట్టుకోండి జరగకుండా ఈ క్లాత్ కాబట్టి జరగదు పాలిస్టర్ క్లాత్ అయింది అనుకోండి అది మన మాట వినదు ఏదో బరువు పెట్టాలి అలా స్టైల్గా ఎప్పుడు కట్ చేయకూడదు నేను చెప్పేది ఇక్కడ వరకు ఓకే మళ్ళీ ఇలా వైపు ఇలా స్టైల్గా కట్ చేశారనుకోండి మనకి బెల్ట్ క్లాత్ సరిపోదు ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి నేను ఎలా కట్ చేశానో అలానే ఎక్స్ట్రా క్లాత్ ఏం అవసరం లేదు నా మార్క్స్ ప్రకారం కట్ చేశాను బ్యాక్ కటింగ్ బార్ ఇక్కడ వేసుకొని ఇక్కడ కూడా ఒక చిన్నది వేసుకుని అంటే అటువైపు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటువైపు చేస్తాం కాబట్టి మనకు కనిపించింది మార్కింగ్ చిన్న మార్క్ పెట్టుకుంటే ఇక్కడికి కుట్టాలి అనేసి మనకు ఐడియా ఉంటుంది ఓకేనా అయిపోయింది కదా మనకి బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు చూడండి ప్యాంట్లో మనకి ఏ మెయిన్ పార్ట్స్ ఉంటాయి ఇప్పుడు జిప్పు పీసులు 2 ఉంటాయి దాన్ని ఫ్లైస్ అంటారు ఫ్లైస్ ఫ్లై ఓకేనా అవి 2 కావాలి ఒకటి రైట్ సైడ్ ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఓకేనా ఇప్పుడు రైట్ సైడ్ మనకి ఏది కావాలంటే జిప్పు కుట్టాడు దాన్ని అటాచ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోమంటారా ఇక్కడ నేను ఒకటి చెప్తే మీ మైండ్లో మోడ్ ఎక్స్ట్రా క్లాస్ పెడతాను ప్రతి పీస్ అవసరం అంటే